సజ్జల భార్గవ్ రెడ్డి. సో మనకు వర్ర రవీందర్ రెడ్డి ఏదైతే అందరికి హెడ్, తర్వాత వ్యక్తి ఈయన ఇన్ఛార్జ్. సో ఆల్రెడీ వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ చేశారు, అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఈయన కోసం వెతుకుతున్నారు. ఈయన పరారిలో ఉండు వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు భయం ఉంటది కదా, సో వెళ్ళిపోయిండు. సో ప్రజెంట్ ఆయన కొడుకుకి లుక్అవుట్ నోటీస్ పోలీసులు అయితే జారీ చేశారు. సో దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటి, ఈ లుక్అవుట్ నోటీస్ అనేది మాక్సిమం అందరికైతే ఇవ్వరు. ఎవరిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకునేది ఉంటుందో, అండ్ అదే విధంగా ఎవరిపైన అయితే ఇంకా వీడు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తారు. సో ఆయన కంట్రీ దాటి గానీ పచ్చిగా చెప్పాలంటే ఏపీ దాటే పోవద్దు. అండ్ ఇన్ కేస్ ఏదైనా పక్క రాష్ట్రంలోకి వెళ్ళాలన్నా నోటీసులు అయితే తీసుకోవచ్చు, పక్క రాష్ట్రం అట్లా వెళ్ళొచ్చు. కానీ అది కూడా పోలీసులు నోటీస్ ఇస్తేనే వెళ్ళొచ్చు. ఇంకా ఇండియా దాటి పోయే ప్రసక్తే లేదు. సో వీళ్ళ ఫ్యామిలీలో మదర్ ఉన్న, ఫాదర్, దగ్గర ఫ్రెండ్స్ ఎవ్వరు పోవద్దు అనమాట. దాని వల్ల ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు మనకు మెయిన్ నిందితులు ఉన్నారో వర్ర రవీందర్ రెడ్డి, ఆయన ఇన్ని నిజాలు చెప్పారు కదా. ఆయన చెప్పిన తర్వాత ఇన్ఛార్జ్ గా ఉన్న ఈయన పైన చాలా డౌట్స్ వస్తున్నాయి. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, సరే మరి ఇంత చేస్తున్నారు అన్నప్పుడు మీ వెనకాల ఇంకెంత టీం ఉంటది? ఆ టీం అంతా పట్టుకోవాలంటే ఖచ్చితంగా వర్ర రవీందర్ రెడ్డి అన్ని నిజాలు చెప్పట్లేదు. సో ఇంకోటి ఎవరన్నా సజ్జల రవీందర్ కొన్ని చెప్తారు, ఈయన కొన్ని చెప్పిండు, ఈయన పట్టుకుంటే ఇంకా కొన్ని చెప్తారు. సో కొడుకుని ఎందుకు అంటే మేబీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేడు కాబట్టి ఇంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటది. సో కొడుకుకు ఇచ్చినారనుకో, టు బి ఆనెస్ట్లీ ఫ్యామిలీ వాళ్ళకి తెలీదు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం గా పోలీసులకు ఇప్పుడు ఎదురైంది, బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. ఎందుకంటే వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయిందని తెలిసిన వెంటనే ఈయన డైరెక్ట్ ఇంకా పరారీలోకి వెళ్ళిపోయిండు. అంటే ఫస్ట్ తెలియకపోయిన ఫ్యామిలీ వాళ్ళకి తర్వాత తెలుస్తుంది కదా ఆయన ఎక్కడ ఉండి ఏందని. సో ఒకవేళ వాళ్ళ కొడుకు నోటీసులు ఇస్తే సో ఆయన ఏదో విధంగా ఆయనకు చేరవేస్తాడు ఇన్ఫర్మేషన్. వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయనకి సపోర్టివ్ గానే ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఆయనని పట్టించే ఉద్దేశంలో లేరు. అండ్ అదే విధంగా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎవరెవరైతే దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. ఇన్ కేస్ ఇప్పుడు ఆయన దొరకకపోతే ఖచ్చితంగా ఈయన పైన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈయనకి సంబంధించి ఈయనకి ఇంట్రాగేషన్ చేసి అసలు మీ ఫాదర్ ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఈయన పైన కూడా ఫ్యామిలీ ఇంట్రాగేషన్ చాలా అంటే చాలా దారుణంగా. ఎందుకంటే ఇప్పుడు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఎక్కడైనా కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇట్లాంటి పోస్టులు ఎవరైతే పెడతారో వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిసైడ్ అయిపోయారు. అందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి, మహిళలను అనకూడదు, ఇష్టం వచ్చినట్టు పొలిటీషియన్స్ అయినా సరే లేకపోతే అది సామాన్యమైన అమ్మాయిలైనా సరే మీరు తప్పులుగా మాట్లాడకూడదు, ఏ అమ్మాయి పైన కూడా దుష్ప్రచారం చేయకూడదు. కానీ ఏదైతే ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో దాంట్లో మాక్సిమం ఆఫ్ ద టైం ఎవరెవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని కాదని ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేసినా నేను జనసేనని సపోర్ట్ చేసిన కదా, ఇంకా నేను యాంటీ ఇంకా. సో నన్ను నా పార్టీ వాళ్ళకి సంబంధించి అంతెందుకు టీడీపీ పార్టీని సపోర్ట్ చేసిన కొంతమంది మహిళల్ని అమెరికాలో కూడా టార్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన ఛానల్లో కూడా చాలా మందిని మనం చూసాం. మరి అంత టార్చర్ చేసినప్పుడు వాళ్ళందరికి శిక్ష పడాలి కదా. అండ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే కూడా వాళ్ళ పార్టీని తిట్టిన వాళ్ళు కూడా చేంజ్ చేసేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎట్లా వాళ్ళ మైండ్ ఎట్లా అయిపోయిందంటే అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, వాళ్ళ పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ గురించి ఇట్లా పోస్టులు పెడతాం, వాళ్ళని తిడతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిడతాం, ఆడవాళ్ళందరినీ తిడతాం. సో ఇట్లా అయిపోయారు వాళ్ళు. సో అందుకోసమని స్పెషల్ ఫోకస్ పెట్టి లుక్అవుట్ నోటీస్ ఇస్తే ఏంటంటే ఒక లిమిట్ లో అయినా కనీసం ఉంటారు. లేకపోతే ఇన్ కేస్ వాళ్ళ ఫాదర్ వచ్చినా కూడా వాళ్ళ ఫాదర్ ని పట్టించే బాధ్యత ఈయన తీసుకుంటాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు. బట్ అసలు నాకైతే ఒక బిగ్గెస్ట్ డౌట్ అని చెప్తున్నా. బికాస్ ఎందుకంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి మా నాన్న తప్పు చేశాడని పట్టించేంత సీన్ అస్సలు లేదు. ఇన్ కేస్ వాళ్ళు తెలిసినా కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళు చెప్పకుండా ఆల్రెడీ వాళ్ళు బెంగళూరులో ఎటో 2 తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా సెర్చ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దొరుకుతాడు. పోలీసులకు దొరకని వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడో కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి కనిపించకపోయినా ఇంకే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు కాంటాక్ట్ అవుతారు. ఈ లుక్అవుట్ నోటీస్ వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఇన్ కేస్ ఫ్యామిలీ వాళ్ళ కోసమైనా ఏదో ఒకసారి వస్తారు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో లెట్స్ వెయిట్. ఓన్లీ భార్గవ్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళందరి గురించి కూడా వెతుకుతున్నారు. సో తొందరలోనే అందరూ కూడా అరెస్ట్ చేస్తారు.